చిలికి చిలికి గాలివాన అయినట్టు ఈ ప్రవస్తి చేసిన ఆరోపణలకు ఇంత పెద్దగా తయారైంది. చూడండి, మన సోషల్ మీడియాకి కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఉంది. ఏది దొరికితే దాన్ని జుట్టు మొత్తం పీకి 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 పెట్టేదాకా వీళ్ళు వదిలిపెట్టారు. మరి ఈ ఊబిలో అందరూ డైరెక్టర్లు, పెద్ద కోటి మ్యూజిక్ డైరెక్టరు ఆయన ఇన్వాల్వ్ అవడు, డైరెక్టర్సు, సింగర్సు రెండు పక్షాలు విడిపోయి ఇంతమంది ఇంత పెద్దగా చేయాలా అని అండి. దీని గురించి ఏదో పిల్లలు ఏదో పెట్టింది సరే, దాని గురించి ఏదో పెద్దలు కూర్చొని క్లారిఫికేషన్ ఇచ్చుకొని దాన్ని సమస్యపోయేలాగా చేసుకోవాలి. కానీ మొత్తం ఇండస్ట్రీయే బదనాం అవ్వడం ఎక్కడి దాకా వచ్చిందంటే జుట్టు పీకి కొడుతుంది సునీత అనంత వరకు వచ్చింది. చూడండి వీళ్ళ థంబ్నెయిల్స్ ఎలా ఉన్నాయి, ఎంత గలీజ్గా పెడుతున్నారు అంటే మానవతా విలువలను హీనపరుస్తూ ఒక్కొక్కళ్ళను పర్సనల్గా వాళ్లకు ఉండే కసి పగ ఏవైతే ఉంటాయో వాళ్ళని బయట పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ మా ప్రవస్తి ఆధారంగా. అంతకన్నా ఇంకేమీ లేదండి. పాపం కోటి గారు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఎంతైనా అందరూ కష్టపడే పైకి వస్తారండి. మరి పైకి వచ్చిన తర్వాత వాళ్ళకు స్థాయికి వచ్చాక కూడా కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఎవరికైనా మనిషి అయినప్పుడు వాటిని ఏదో వచ్చినప్పుడు వాటిని చక్కగా పరిష్కరించుకోవాలి. పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇందులో మాట్లాడేవాళ్ళు డైరెక్ట్గా వాళ్ళని పిలిపించి వాళ్ళని కూర్చోబెట్టి వీళ్లకు పెద్ద మనుషులుగా వ్యవహరించి వాటిని ముగించేయాలి. అంతేగాని ఎంత భయంకరంగా ఇప్పుడు మనకు పహల్గాంలో ఉగ్రవాదుల దాడి గురించి ఎట్లా చిలువలు పలువలు రకరకాలుగా ఎవరు అనుకున్నది వాళ్ళు ఎలా చెప్పేస్తూ ఉన్నారో థంబ్నెయిల్స్ పెట్టుకుంటూ, అట్లా ఇక్కడ ప్రవస్తి విషయాన్ని కూడా అంత పెద్దగా చేసేసిండ్రండి. ఇది సోషల్ మీడియా వాళ్ళు నిజంగా నిజం తెలుసుకోవాలి. అవసరం ఉన్న వాటిని అవసరం ఉన్నంత వరకే తెలియజేయడం కూడా ఒక సభ్యత సంస్కారం అనేది ఉంటుంది. మరి అవసరం ఉన్న విషయాలను పక్కకు పెట్టేస్తారు. ఎవరైనా ఒక మంచి విషయం గొప్ప విషయాన్ని చెప్పినప్పుడేమో దానికి విమర్శకులు ఎవరుంటారో వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తారు. ఇప్పుడు పాకిస్తానీ వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళవి మాత్రమే హైలైట్ చేస్తారు. మరి మన విషయం ఏంటి, మన బతుకులు ఏంటి, మనం ఎందుకు ఈ విధంగా ఉన్నామన్న దాన్ని మాత్రము చూపించడానికి ఇష్టపడరు. అంటే నెగటివ్ మెసేజ్లు ఇవ్వడం అనేది మానుకోవాలి సోషల్ మీడియాని నేను కోరుకుంటున్నా. మరి మీరేమంటారు?